అందువలే మీరు క్రీస్తు యొక్క శరీరమందుండి వేరు వేరుగా అవయవాలై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరు నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించెను. దేవుడు కృపావరాలను కూడా అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేయాలి, ప్రభువా నా వరం ఏంటి, నా పని ఏంటి, నా బాధ్యత ఏంటి, నా కర్తవ్యం ఏంటి, దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగకపోతే నువ్వు ఏదో నాకు ఇల్లు కావాలి, వాకిలు కావాలి, పొలం కావాలి, బంగారం కావాలి, బిల్డింగ్లు కావాలి, నాకు అవి కావాలి, ఇవి కావాలని అడుగుతూ ఉన్నంతకాలం ఇక వాటి మీద ఆరాటం ఉంటుంది కాబట్టి అది నీకు దూరం